హాయ్ హలో నమస్తే ఈరోజు వీడియోలో మీషో నుంచి ఆర్డర్ చేసిన బ్యూటిఫుల్ బ్లౌజ్ కలెక్షన్ అయితే చూద్దామండి. ఈ బ్లౌజ్ అయితే నేను ఆర్డర్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడు వస్తుందా పిక్లో ఉన్నట్లే వస్తుందా అని చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఎదురు చూశాను. ఫైనల్లీ బ్లౌజ్ అయితే వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓపెన్ చేస్తూనే వావ్ అనుకుంటూ ఓపెన్ చేశాను. అంత బాగుందండి వర్క్ అదిని. ఈ బ్లౌజ్ కాస్ట్ జస్ట్ 322 రూపీస్ మాత్రమేనండి. 4.1 రేటింగ్ ఉంది. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఈ బ్లౌజ్ నాకు బాగా నచ్చి ఇందులోనే ఎల్లో కలర్ కూడా ఆర్డర్ చేశాను. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ బ్లౌజ్కి వచ్చిన వర్క్ చూసండి. హ్యాండ్స్కి ఇచ్చిన వర్క్ అండి ఇది. లోపల బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్కి లోపల అట్లా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చాలా సాఫ్ట్గా ఉందండి. ఫ్రంట్ హుక్కులు వస్తుంది బ్లౌజు. వేసుకుంటే బ్లౌజ్ చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఎలాంటి ఇరిటేషన్ కానీ గుచ్చుకోవడం అట్లాంటిది ఏమీ లేదు. లోపల చాలా సాఫ్ట్గా ఉంది. ఇలాంటి వర్క్ మనం బయట చేయించాలంటే స్టార్టింగ్ 1000తోనే స్టార్ట్ అవుతుందండి. అలాంటిది ఇంత తక్కువ ప్రైస్కి బ్లౌజ్ ఎలా వచ్చింది, అది కూడా స్టిచ్డ్ బ్లౌజ్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఆ ప్రైస్కి ఇంత మంచి వర్క్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉందండి. నాకైతే ఈ బ్లౌజ్ గురించి ఎంత చెప్పినా తక్కువేమో అనిపించింది. మీకు ఇక్కడ బ్యాక్ క్యామ్ నుంచి కూడా చూపిస్తున్నానండి వర్క్. నాకు అంత బాగా నచ్చింది. మీకు డీటెయిలింగ్ కూడా బాగా కనిపిస్తుందని బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తున్నానండి. మనం రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్లో కూడా వేసేసుకోవచ్చు అండి. బ్లౌజ్ అంతలా వాడుకోవచ్చు. మనకి ఏంటంటే వర్క్ వచ్చింది కాబట్టి బ్యాక్ సైడ్ మనకి అలాంటి ఫ్యాబ్రిక్తో స్టిచ్చింగ్ చేస్తారు. హ్యాండ్స్ కూడా మరి అంత షార్ట్గా అయితే ఏం రాలేదండి. 3/4 వరకు వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. తిన్నిగా అట్లా ఏం లేదు. ఫ్రంట్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇందులోనే ఎల్లో కలర్ ఆర్డర్ చేశానండి. అది కూడా మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ నాకు బాగా నచ్చి ఇందులోనే ఎల్లో కలర్ కూడా ఆర్డర్ చేశాను. ఇది తర్వాత తీసిన వీడియో క్లిప్ అండి. ఈ బ్లౌజ్ కూడా వచ్చిన తర్వాత రెండూ కలిపి వీడియో పోస్ట్ చేద్దామని అయితే ఆగాను. ఫైనల్లీ ఈ బ్లౌజ్ కూడా వచ్చేసింది. యాక్చువల్లీ నాకు ఎల్లో రెడ్ కాంబినేషన్ శారీస్ ఉన్నాయి. సో అందుకని ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను. ఈ బ్లౌజ్కి వచ్చిన వర్క్ కూడా నాకు బాగా నచ్చింది. సేమ్ ఆ బ్లౌజ్కి వచ్చిన డిజైనే వచ్చిందండి వర్క్. ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్. మనకి బ్యాక్ సైడ్ వర్క్ వచ్చింది కాబట్టి ఫ్యాబ్రిక్ అట్లా స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు. ఆ ఫ్యాబ్రిక్ ఊడిపోతుందండి. ఫ్యాబ్రిక్ చూసారా అసలు ఎంత బాగుందో. లైనింగ్ లేకపోయినా కూడా బ్లౌజ్ ఎంత బాగుందో అనిపించింది నాకు. చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫ్రంట్ హుక్కులు వచ్చింది కాబట్టి వేర్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. బ్యాక్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. మనకి బ్యాక్ సైడ్ టాజిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్లౌజ్ మొత్తం కూడా అక్కడక్కడ థ్రెడ్తో చిన్న చిన్న బుటీస్ కింద వర్క్ చేసి ఇచ్చారండి. ఈ వర్క్ కూడా బాగుంది. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు మనము. వర్క్ చూసారా దగ్గర నుంచి చూపిస్తున్నాను. థ్రెడ్ వర్క్ చాలా బాగుందండి. అండ్ వర్క్ చేయడానికి యూజ్ చేసి ఈ ఫ్యాబ్రిక్ అనేది తీసేస్తే వచ్చేస్తుందండి. నో ప్రాబ్లం. వాడుగా పోతుంది. ఫైనల్లీ బ్లౌజ్ అయితే ఇలా ఉందండి. ఇంకొక నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి స్ట్రెచబుల్ బ్లౌజ్ అండి. నాకు స్ట్రెచబుల్ బ్లౌజ్ అయితే చాలా ఇష్టం అండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. నేను చాలా మందికి కూడా రికమెండ్ చేస్తున్నాను, మా ఫ్రెండ్స్కి అది కూడా. స్ట్రెచబుల్ బ్లౌజ్ బాడీకి కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుందండి. అండ్ శారీ అలవాటు లేని వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. నెక్ చుట్టూ ఒక లేస్ లాంటిది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ బ్లౌజ్కి వచ్చిన డిజైన్ అనేది ప్రింటింగ్ డిజైన్ అండి. ఇది కొంచెం వాడగా డల్ అయిపోతుంది. బట్ వెంటనే అయితే పోదండి. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కొంచెం క్రస్టెడ్ మెటీరియల్లా వచ్చింది కాబట్టి ప్రింటింగ్ పోయినా కూడా చాలా బాగుంటుంది. సో అది చూసుకుని ఎవరికైనా నచ్చితే కనుక పర్చేజ్ చేయండి. మీకు ఇందాక లేస్ లాంటిది ప్రొవైడ్ చేశారని చెప్పాను కదండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ లేస్ అనేది ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ కొంచెం డీప్గా ఇచ్చారు. లోపల వచ్చేసి ఈ విధంగా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. లైనింగ్ ఏమీ లేదు, బట్ ఫ్యాబ్రిక్ అనేది అలా ఉంది. లైనింగ్ వేసినట్లుగా ఉంది. బాగుందండి. చూసారు ఈ విధంగా స్ట్రెచబుల్ అవుతుంది. సో ఈ బ్లౌజ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. ఇందులో మల్టీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏదైనా కలర్ నచ్చితే కూడా పర్చేజ్ చేయొచ్చు. మళ్ళీ మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్.